శేషాచలంపై గొడ్డలి వేటు అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో స్మగ్లర్లదే ఇష్టారాజ్యం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఎర్రచందనం సంరక్షణ ప్రశ్నార్థకు, అరుదైన జంతుజాలాలతో విరాజిల్లుతున్న శేషాచలంలో ఎర్ర దొంగల ఆగడాలకు అడ్డుకట్ట పట్టం లేదు. వేల టన్నుల దొంగలు అక్రమంగా రవాణా అవుతున్న వైకాపాయంలో ప్రకృతి సంపదను అడ్డు లేకుండా నరికి సొమ్ము చేసుకున్న కట్టుదిట్టమైన సంరక్షణ చర్యలు తీసుకోలేదు. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడానికి తీసుకొచ్చిన రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ నిర్వీర్యం చేశారు. దాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా ప్రభుత్వంలో కథ మొత్తం నడిచినట్టు ఆరోపణలోనే ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో సుమారు 4,75,599 హెక్టార్లు శేషాచలం అడవులు ఉన్నాయి. ఇక్కడ సహజసిద్ధంగా పెరుగుతున్న ఎర్రచందనం ప్రపంచంలోని అరుదైందిగా గుర్తింపు పొందింది. విదేశాల్లో ఈ దొంగలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఏటా వేల చెట్లు 3గా మారుతున్నాయి. పట్టుకుంటున్నది పిసరంత అయితే తరలిపోతున్న దొంగలకు లెక్కలేదు అంటూ ఒక విచిత్రం ఏంటంటే, ఒక ఇన్సిడెంట్స్ కామన్గా జరుగుతుంటాయి, దాన్ని ఒక విష ప్రచారం ఎంత బాగా చేయొచ్చు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. వైసీపీ హయాంలో వాళ్ళే అమ్మేసుకున్నారు, తెలుగుదేశం హయాంలో మాత్రం అప్పుడు వైసీపీ వాళ్ళే అమ్ముకుంటారు. అంటే ఇందులో రాజకీయాలని ఒకటి దూర్చేసి దొంగల్ని హీరోల్ని చేసి నిజంగా జరుగుతున్న అంశాలని దారి మళ్లించి, ఇప్పుడు గంజాయి, ఎర్రచందనం, ఇటు ఏదైతే శేషాచలం అడవులైనా అటు పక్కన విశాఖ దగ్గర ఉన్నటువంటి గంజాయి అయినా, ఈ రెండిటి వెనకాల స్థానిక పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి, స్థానిక ప్రజలతో లింక్ అయి ఉన్నాయి. దాన్ని డైవర్ట్ చేసి రాజకీయాల చుట్టూ నాటకం ఆడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, టాస్క్ ఫోర్స్ దాడుల్లో 2014-19 మధ్యలో 589 కేసులు నడిస్తే 2019-24 మే వరకు 431 కేసులు. ఏంటి అందులో 431 అయినా 580 అరెస్ట్ అయిన స్మగ్లర్లు 1928 తెలుగుదేశం హయాంలో, వైసీపీ హయాంలో కూడా 1029 మంది అరెస్ట్ అయ్యారు. స్వాధీనం చేసుకున్న దొంగలు 337 టన్నులు తెలుగుదేశం హయాంలో, 140